హాయ్ ఫ్రెండ్స్, మరి ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి. మనం ఏదైనా ఒక విషయాన్ని గురించి అధ్యయనం చేసేటప్పుడు 3 విషయాలను గుర్తుపెట్టుకోవాలి. అవి ఏంటంటే ఎందుకు, ఏమిటి, ఎలా. ఇది ఎందుకు ఇక్కడ ఉంది, ఇది ఏమిటి, ఇది ఎలా వర్క్ చేస్తుంది అని మనం ఆలోచించినప్పుడు మనకు అస్సలు విషయం బోధపడుతుంది. వివరాల్లోకి వెళ్ళే ముందు వెల్కమ్ టు వల్లమ్స్ కిచెన్ కింగ్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్, మహాబలిపురం మంచి ఓడరేవు పట్టణంగా వర్ధిల్లింది అప్పట్లో పల్లవుల కాలంలో అని. అది ఇదేనండి. ఆ రోజుల్లో పల్లవులు ఇక్కడ ఈ వల్కనేశ్వర టెంపుల్ని నిర్మించారనమాట. అది వారికి అప్పట్లో లైట్ హౌస్గా పనిచేసేది. ఇదిగో ఇది 8వ శతాబ్దంలో పల్లవరాజు అయినటువంటి రాజసింహ ద్రవిడియన్ ఆర్కిటెక్చర్లో ఈ యొక్క టెంపుల్ని నిర్మించడం జరిగింది. చూశారు కదా, ఇదే ఆ టెంపుల్, ఉలకనేశ్వర టెంపుల్. ఉలకనేశ్వర టెంపుల్ అని అంటే, ఉలకనేశ్వర అంటే జ్వాలా కన్ను అని అర్థం. అంటే శివుని చంద్రవంక అని కూడా అంటారు. ఇదిగో ఇదే ఆ దేవాలయం, ఉలకనేశ్వర టెంపుల్. అప్పట్లో పల్లవులు ఈ టెంపుల్ని లైట్ హౌస్గా ఉపయోగించుకున్నారు. అది ఎలాగంటే, టెంపుల్ యొక్క పై భాగంలో ఆయిల్ వేసి అక్కడ మంట వెలిగించేవాళ్ళు అనమాట. ఈ మంట ఒక లైట్ హౌస్గా పనిచేసి సముద్రంలో ఓడలకు ఆచూకీ తెలియజేయడానికి ఉపయోగపడేది. అందుకే ఈ ఆలయానికి శివుని పేరు పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ఇది శివుని 3వ కన్ను, అంటే జ్వాలా కన్ను, అంటే మంట మండే కన్ను అని అర్థం అనమాట. ఇక్కడ చూసినట్లయితే ఇది కూడా ఒక లైట్ హౌస్, చిన్న లైట్ హౌస్ అనమాట. అంటే ఆ పెద్ద టెంపుల్ చుట్టూ ఇంక 2 ఉన్నాయి, 2 లైట్ హౌస్ ఉన్నాయండి, చిన్న చిన్నవి. అంటే శివునికి 3 కన్నులు అంటారు కదా, ఆ విధంగా 3 లైట్ హౌస్, ఒక్కటి కాదు 3 ఉన్నాయి. ఆ విధంగా పల్లవ ప్రభులు ఏం చేశారంటే, ఇదిగో ఆ సముద్రం దగ్గరికి లాస్ట్కి కూడా కనిపించే విధంగా ఈ లైట్ హౌస్ని కట్టారు. అయితే ఇక్కడ ఈ గుడిలో శివలింగాన్ని దొంగతనం చేశారు 18వ శతాబ్దంలో. వారన్ హేస్టింగ్ గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు ఈ ఆలయంలో శివలింగాన్ని దొంగతనం చేశారు, పగలగొట్టేశారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ శివలింగానికి పూజ చేసినప్పుడు వేస్ట్ అంతా వచ్చే రకంగా ఇక్కడ ఇది తొలచడం జరిగిందనమాట. ఇదిగో మా అబ్బాయి వచ్చేసి ఆడుకుంటున్నాడు హ్యాపీగా. చూసారా, వీడి స్టంటింగ్స్. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారండి. మనం ఎప్పుడైనా టూర్కి వచ్చినప్పుడు ఎందుకు వచ్చామో తెలియదు, ఏం చూసామో తెలియదు, ఎందుకు వెళ్తున్నామో తెలియదు. అలా కాకుండా అవి ఎందుకు కట్టారు, మన పూర్వీకులు ఎందుకు ఇవన్నీ కట్టారు, ఏ పర్పస్ కోసం కట్టారు అని మనం తెలుసుకొని చూసినప్పుడు ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట టూర్ విశిష్టత అనేది. ఇదిగో ఇది చూసారా, ఇది ఇప్పుడు కొత్తగా కట్టినటువంటి లైట్ హౌస్ అనమాట. అది బ్రిటిష్ వాళ్ళ కాలంలో కట్టారు తర్వాత. ఇదిగో ఇక్కడ చూశారు కదా, ఇది వచ్చేసి అర్జునుని తపస్సు, అర్జునాస్ పెనాన్స్ అని అంటారు ఇంగ్లీష్లో. చూశారు కదా, ఇదైతే వండర్. చిన్నప్పుడు వచ్చాను నేను ఇక్కడికి, మా తాత మా అమ్మ వాళ్ళు వస్తే టూర్కి అప్పుడు వచ్చాను. అయితే నాకు చాలా భయం వేసింది నైట్ టైం వచ్చినప్పుడు. ఇక్కడ లైటింగ్స్ అంతా వేసేసి చాలా భయంకరంగా ఉండింది, ఇంకా లోతుగా ఉండింది అనమాట. చాలా బాగుండింది. ఇదేందో అనుకునేది అప్పుడు నేను. ఇప్పుడు చూసినప్పుడు అప్పుడు చూసాం కదా చిన్నప్పుడు అని గుర్తుకొచ్చింది నాకు. దీన్ని చూస్తే మాత్రం సృష్టి అంతా ఈ రాయిలోనే ఉందండి, మామూలుగా చెక్కలేదు అసలు. నార్నియాలో సినిమాలో ఉంటుంది కదా మేక లాంటి మనిషి, ఆ మనిషి కూడా ఉన్నాడు ఇందులో. నేను రౌండప్ చేస్తాను చూడండి. మేక లాంటి మనిషి, ఇదిగో భార్య భర్తలు నిలబడుకో ఉంటారు చూడండి, కాళ్ళు ఇదిగో అక్కడ అనమాట. అసలుకి కోతులు, పులులు, సింహాలు, ఇదిగో పులులు గుహల్లో దాంకొని చూస్తున్నాయి. ఇక్కడ చూస్తే కోతులు పేలు చూసుకుంటున్నాయి, పెద్ద ఏనుగులు. ఇక్కడ మనం చూసినట్లయితే కోతులు పేలు చూసుకుంటున్నాయి. ఇదిగో 8వ శతాబ్దంలో కట్టారంట, అప్పట్లోనే పేలు చూసుకుంటున్నాయి. అదే బుద్ధి మనకు వచ్చిందనమాట, పేలు చూసుకునేది. ఇంట్లో కూర్చొని మచ్చటంగా పేలు చూసుకుంటాం కదా మనం. సరే అండి, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.